ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి డిబేట్లో మద్ది శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. సార్, తాజా బడ్జెట్లో కేంద్రం కీలక నిర్ణయాలను ప్రకటించింది కదా. సో 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయించింది. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కూడా కల్పించింది. ఓవరాల్గా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వరూపం ఎలా ఉందంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సోదరెడ్డి ప్రధానికానికి, యాంకర్ గారికి, అందరి సత్యం గారికి అందరికి కూడా. ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్టయితే మనం బడ్జెట్ అంటే పేరు గొప్ప ఊరిది బలాగుంది, ఎక్కడ కూడా క్లారిటీ లేని బడ్జెట్ ఇదంతా. ఇప్పుడు ఇందాక అంజయ్ సత్యం గారు మాట్లాడింది మొత్తం నిన్న ఈ బడ్జెట్ అంతా ప్రైవేటైజేషన్ దిశగా బడ్జెట్ పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఎల్ఐసి అనేది భారతదేశానికి ఎల్ఐసి అంటే జీవిత బీమా అనే ఒక సింబల్ అయిపోయింది. అంటే మనము చాలా సినిమాల్లో కూడా చూపిస్తాం, అంటే అదొక సెక్యూరిటీ లాగా భావిస్తాము. మరి అట్లాంటి దాన్ని కూడా ఇవాళ ప్రైవేటైజేషన్ చేయాలి, ఒక పార్ట్ అండ్ పార్సల్ గా చూడాలని కూడా చూస్తున్నట్టుగా మనకు చాలా మరి స్పష్టంగా అర్థమవుతుంది. మరి విద్యుత్ రంగానికి సంబంధించిన కూడా కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది వాళ్ళు. మరి అది కూడా ఒప్పుకోవడానికి కూడా అవకాశం తక్కువ ఉందని కూడా నేను తెలియజేయగలుగుతున్నాను. అదేవిధంగా ఇవాళ వీళ్ళు చూసినట్టయితే 12 లక్షల రూపాయలకు వరకు కూడా ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్తున్నారు. కానీ వీళ్ళు యాక్చువల్ చెప్పేది ఏంటంటే 0 నుంచి 4 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ 0, 4 to 8 lakhs వరకు 5%, 8 to 12 lakhs వరకు 10%. అంటే ఈ విధంగా 8 to 12 lakhs వరకు 12%, 10% చేశారు వీళ్ళు. సో 12 to 16 lakhs వరకు 15%, 16 to 24 lakhs వరకు 20%, 24 lakhs నుంచి 30% చేశారు. అంటే కంపారిటివ్ చేసుకున్నప్పుడు పోయినసారికి ఇప్పటికీ కొంత వ్యత్యాసాలు వచ్చినాయి తప్ప వీళ్ళు 0 నుంచి 4 లక్షల వరకే ఇన్కమ్ ట్యాక్స్ 0 అని చాలా స్పష్టంగా సోదరుడి ప్రజానికే గమనించాలి. వీళ్ళు ఏం చెప్పుకొస్తున్నారంటే ఎకనామిస్టులు, ఆర్థికవేత్తలు కానీ వీళ్ళు ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్ డిడక్షన్స్ అన్నీ కలుపుకుంటే 12 లక్షల వరకు కూడా మీకు ట్యాక్స్ పడదని చెప్తున్నారు. ఇది ఏంటంటే ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే శాలరీలు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి సీనియర్లు కావడం, లేదా ఆఫీసర్లు గ్రూప్ 1 గ్రూప్ ఎవరైనా ఎంప్లాయీ కదా. ఇప్పుడు మనము చిన్నకారు రైతులు అన్నట్టుగా ఎంప్లాయీలు కూడా అందరినీ కూడా గమనించాలి. వాళ్ళు ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకొని జాబ్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మరి వాళ్ళ దగ్గర ఒక ముందర నుంచి చేతుల నుంచి డబ్బులు ఇచ్చి వెనక నుంచి పిక్ పాకెటింగ్ టైప్ లా కొట్టేయడం జరుగుతుంది. మరి అదేదో 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకుండా ఉంటే బాగుండేదేమో, 0 ట్యాక్స్. మరి ఇలా 4 నుంచి 8 వరకు ఒక స్లాబ్ సిస్టము, అది 5 అట్లా పెట్టుకుంటూ వచ్చారు 5% అని. అట్లా ఈ విధంగా 8 నుంచి 12 లక్షల వరకు చూసుకుంటే 10% పడుతుంది. అంటే 12 లక్షల వరకు 10% అనేది మనకు పడుతుంది. వీళ్ళు ఏంటంటే గతంతో కంపారిటివ్ చేస్తున్నారు తప్ప ఓవరాల్ అయితే కాదు. ఇది చాలా స్పష్టంగా నేను సోదరెడ్డి ప్రధానికంగా తెలియజేస్తున్నా. మరి మనకు చాలా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. బయార్ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా RRR కావచ్చు, మరి మూసీ నది సంబంధించిన కూడా మూసీ రెజర్వేషన్ అంటే పునరుజ్జీవన కార్యక్రమం ఉంది. ఎక్కడ కూడా అంటే తెలంగాణ ప్రస్తావన ఎక్కడ కూడా తేకుండా, అంటే ఎలక్షన్ లేవు కాబట్టి తెలంగాణ చాలా మంది ఏమనుకున్నారంటే బీజేపీకి తెలంగాణ అంటే చాలా ఇష్టమేమో అని కొంతమంది అనుకున్నారు. ఎందుకంటే బండి సంజయ్ గారు మాట్లాడే మాటలు కానీ, మరి అదేవిధంగా మరి కిషన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కూడా అట్లే ఉంటా ఉంటాయి. కానీ వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నారు, సాక్షాత్ కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఓవరాల్ 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఇవాళ తెలంగాణకి ఏం తీసుకొచ్చారు? చాలా అన్యాయం జరిగింది. తీరని అన్యాయం తెలంగాణకు జరిగిందని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది ఆ మాటకు వస్తే. ఒక బీహార్ తప్ప మరి నిర్మలా సీతారామన్ గారు కానీ, మరి మోడీ గారికి కానీ, బీజేపీ వారికి కూడా రేపు పెద్దగా గుర్తురాట్లే. అంటే ఎలక్షన్లు జరిగే ఒక ఎలక్షన్ స్టంట్ బీహార్ కోసం తయారు చేసి ఉంటుంది తప్ప వేరే ఏం లేదు. ఇలా బడ్జెట్లో 50 లక్షల కోట్లు దాటొచ్చు, కానీ ఇలా తెలంగాణ కొరిగింది ఉంది. అంటే నేను అడుగుతున్నా, మరి తెలంగాణ ఈ భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్ కాదా? మరి మీరు ఎందుకు తెలంగాణని చిన్న చూపు చూస్తున్నారు? అదేవిధంగా బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఉంది కదా, మాకు ఆదిపేట సంబంధించిన ఏవి కూడా మీరు పనిలో తీసుకోకుండా కేవలం ఎలక్షన్ ఎక్కడున్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టినట్టే ఉంది తప్ప మరి ఎక్కడ ఏం లేదు. గతంలో కూడా మీరు చూసినట్టయితే మీరు తీసుకునే ట్యాక్స్ లోంచి కూడా మాకు రావాల్సినంత కూడా సరే ఇక్కడికి ఇన్కమ్ కూడా రావట్లేదు. గతంలో దాదాపు 40% మీరు అంటే ఇక్కడ మా తెలంగాణ నుంచి వసూలు చేస్తే 40% దాకా వచ్చేది, కేంద్రం అట్లా ఇచ్చింది. ఇప్పుడు చూస్తే ఏంటంటే అది 40% కాస్త 32%కి వచ్చింది. ఎందుకంటే మీరు చెస్సుల రూపంలో, సర్చార్జ్ రూపంలో కూడా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాలు వసూలు చేసి మా దగ్గరికి వచ్చే వరకు అంత పర్సంటేజ్ కూడా 40% రావాల్సిన వాటి వాళ్ళ 32%కి వచ్చింది. మీరు చూసినట్టయితే 2014-15లో చూసినట్టయితే అప్పుడు దాదాపు 25% మాకు వస్తే తెలంగాణకి ఇవాళ 2024-25 వచ్చే వరకే కేవలం 15% కేంద్రం నుంచి పన్నుల వాటా అంతా ఒక దాదాపు 10% పడిపోయింది, 15% వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు దొంగదారిన ట్యాక్స్ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో అయితే మాకు ఇవ్వాల్సి వస్తుంది ఆ రాష్ట్రాలకు తిరిగి అని చెప్పేసి చెస్సులు, సర్చార్జ్ రూపంలో మోడీ గారు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఇవాళ జిఎస్టీని చూడండి. జిఎస్టీ అనేది ఒక గుదిబండ భారతదేశానికి.
ఇలా మోడీ గారు ఏది కూడా ఒక రకమైన గుదిబండ దిమ్మ తిరిగేటట్టు దెబ్బతీస్తుంటాడు ఆయన. 199 చెప్పి మంచిగా చెప్పి ఒక్కటే దెబ్బ ఉంటుంది. ఆ దెబ్బ ఎట్లుంటుంది అంటే ఈ 99 మొత్తం కవర్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. సో ఇవాళ ఒక దేశం ఒక ఎన్నిక మరి పెట్టారు, దానికి ఒక నినాదం తీసుకొని వస్తున్నారు. ఒక దేశం ఒక పన్ను విధానం అన్నట్టు. జిఎస్టీ వల్ల ఎంత రాసి చూస్తున్నాం. జిఎస్టీ పరిస్థితి ఏంటంటే సర్వీస్ మీద కూడా, అంటే సేవల మీద, వస్తు సేవల మీద కూడా ట్యాక్స్ చేయటము. అంటే మనం కనీసం కార్ తీసుకెళ్లి సర్వీసింగ్ చేస్తే దాని మీద కూడా సర్వీస్ ట్యాక్స్, హాస్పిటల్కి వెళ్తే సర్వీస్ ట్యాక్స్ పెద్ద, అంటే ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది దాంట్లో కూడా అంటే సేవల మీద కూడా ట్యాక్స్ చేయడం అనేది మనం చాలా దారుణంగా భావించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు చూసినట్టయితే మరి ఇప్పుడు ఈయన చేసినటువంటి వాటిలో ఎక్కడ కూడా తెలంగాణకు కించిత్ లాభం కూడా మరి కలగజేయలేదు. ఇది పూర్తిగా కొత్త సీసాలో పాత సార్ వేసినట్టుగా ఉంది తప్ప ఎక్కడ ఏం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ బడ్జెట్ ని చాలా వ్యతిరేకిస్తున్నాం. సార్, ప్రపంచమంతా ఏఐకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా చైనా, అమెరికా లాంటి దేశాలు ఈ రంగంపై ఫోకస్ చేశాయి. కానీ తాజా బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే కేటాయించారు. అగ్రదేశాలతో పోటీ పడడానికి ఈ కేటాయింపులు ఎలా సరిపడతాయి? మీరేమంటారు? ఇది వీళ్ళు చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా వచ్చిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఏంటంటే మనం కంప్యూటర్ యుగం అనేవాళ్ళు, ఇప్పుడు కంప్యూటర్ యుగం పోయి ఆర్టిఫిషియల్ యుగం వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చింది. సో ఇవాళ మనం రకరకాల చూస్తున్నాము. జీపీటీ, చాట్ జీపీటీ కావచ్చు, మరి అదేవిధంగా మొన్న చైనాది కూడా R1 అనేది చాలా ఫేమస్ అయిపోయింది వాళ్ళది కూడా. మరి అట్లాంటిది మరి ఇవాళ మన ఇంతవరకు కూడా ఒక 6 నెలలు డెవలప్ చేస్తామంటున్నారు. అంటే దీనికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇండియా తరఫున ఒక 6 నెలల్లో మేము డెవలప్ చేస్తామని చెప్పేసి మరి మొన్న అంతా కూడా మనం గమనించాము. మరి ఇంతవరకు అంటే ఇవాళ దేశం మొత్తం అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ముందుకు పోతుండే ఇంకా మనము మరి అందుపుచ్చుకోకపోవడం ఏందో అర్థం కావట్లేదు. దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు లేవు. విద్యా వ్యవస్థలో కూడా మరి వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా అనిపించట్లేదు. మరి వాళ్ళ ఉద్దేశం కూడా బీజేపీ వాళ్ళకి అర్థం కావాలి. అంటే ఈ దేశాన్ని మతపరంగానే తప్ప అభివృద్ధి పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ, జ్ఞానపరంగానే ముందుకు పోవడం వాళ్ళకి ఇష్టం లేదని కూడా మరి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందని నేను చెప్తున్నాను.